తనుజ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు, ఇంకొకసారి నా విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఊరుకునేది అస్సలు లేదు అంటూ భరణి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దివ్యకి. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిన్న భరణి వాళ్ళ అమ్మాయి హౌస్ లోకి వచ్చి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో తనుజకి 10 సార్లు మీది నానా బాండింగ్ చాలా బాగుంది అక్క అంటూ ఎన్నిసార్లు చెప్పిందో మీరు చూసిందే. అయితే ఇదే విషయం భరణి గారికి దివ్య వెళ్ళి, అదేంటండి నిన్న మీ అమ్మాయి వచ్చి 10 సార్లు తనుజాది మీది బాండింగ్ బాగుంది అంటూ చెప్పుకొచ్చింది. కనీసం మీది నాది బాండింగ్ బాగుందని ఒక్కసారి కూడా చెప్పలేదు. అది కాకుండా ఆమె సపరేట్గా నన్ను పిలిచి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చింది కదా, మీరు నాన్నని ఏదైతే కమెంట్ చేస్తున్నారో అది తగ్గించండి అని. అది కూడా చాలా స్వీట్గా చెప్పింది. కానీ నాకు అర్థం కాని అనుకున్నదా ఏంటో మీ అమ్మాయి అంటూ దివ్య అయితే గనక భరణిని లైవ్లో అడిగింది. దీంతో భరణి వాళ్ళ అమ్మాయి విషయంలోని అలా మాట్లాడిందని చిర్రెత్తుకొచ్చాడు భరణి. ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది, నువ్వు అస్సలు నిన్ను ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు తగ్గద్దు డాడీ అని. దీంతో భరణిని కమెంట్ చేసేది ఎవరు? దివ్య మాత్రమే. సో దివ్యకైతే గనక చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు భరణి, ఇప్పటి వరకు లేనట్టు. మొన్నటికి మొన్న తనుజకి సపోర్ట్ చేస్తున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు. అలాగే నిన్న ఆ పిల్లకి కాల్ దగ్గర ఏదో బెనుక పెడితే దానికి ఆయింట్మెంట్ రాసినందుకు ముఖం మార్చుకొని మళ్ళీ నువ్వు నాకేదో మంచి చేస్తున్నట్టు తొక్కలో బిల్డప్ ఇస్తున్నావు. ఇక తనుజ ఇష్టమనని నా కూతురు చెప్తే అదేం చేస్తాను? ఇప్పుడు ఒకరికి ఇష్టం ఉంటుంది. నీకు తనుజ అంటే ఇష్టం ఉండదు, నాకు తనుజ అంటే ఇష్టం. కానీ ప్రతిసారి నువ్వు తనుజాని తీసుకొని ఎందుకు తనుజాని టార్గెట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు టార్గెట్ చేయాలి అనుకుంటే తన టాస్క్లో ఎలా ఆడుతుంది, అప్పుడు నువ్వు కూడా తనతో పాటు ధీటుగా టాస్క్లో ఆడి నువ్వేంటి అనేది ప్రూవ్ చేసుకో. ఇలాగా అనవసరంగా మాట్లాడి నన్ను అలాగే తనుజాని బ్యాట్ చేయకు. అయినా దివ్య, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాట్లాడితే అన్నయ్య అన్నయ్య అంటావు. సో నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను, లేకపోయి ఉంటేనా చాలా గట్టిగా ఇచ్చుకునేవాడిని అంటూ ఏది ఏమైనా సరే ఇలాంటి మైండ్ సెట్ ఉంటే చాలా కష్టం దివ్య. ప్రతిసారి కూడా తనుజ కోసమే నువ్వు ఆలోచించడంలో నీ గేమ్ నువ్వు మర్చిపోతున్నావు. ముఖ్యంగా ఆ పిల్ల నీ విషయంలో అస్సలు అలా ఆలోచించదు. నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయితే నా దగ్గరకు వచ్చి చూడండి దివ్య ఎలా ఫీల్ అవుతుందో, వెళ్ళి మాట్లాడండి అంటూ నన్ను చెప్పి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం తనుజతో నేను క్లోజ్గా ఉంటే చూడలేకపోతున్నావు. ఏది ఏమైనప్పటికీ నీకన్నా ముందు నాకు తనుజ హౌస్లో పరిచయం. సో నీకన్నా ఎక్కువ తనుజ ఎక్కువ అంటే నాకు తనుజనే ఎక్కువ అంటూ భరణి ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు దివ్య మీద తనుజ విషయంలో. అలాగే నువ్వు గనక నీ గేమ్ని మార్చుకోకుండా ఇలానే ఉంటే నిజంగా ఈ వారం నువ్వే వెళ్ళిపోతావు అంటూ అది కూడా హింట్ ఇచ్చేశాడు భరణి. సో ఫైనల్గా నిజంగా భరణి తనుజ విషయంలోని అంత స్టాండ్ తీసుకొని దివ్యాని లైవ్లో అన్ని మాటలు అంటుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన